స్తోత్రము దేవదేవునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది వినయమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మనం ఎప్పుడైతే దేవుని యందు మనము భయము భక్తి కలిగి మనం జీవిస్తామో అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని జీవం గల సన్నిధిలోకి మనం వెళ్తున్నాము. నిజంగా మనము భయముతోనూ వణుకుతోనూ భక్తితోటి మనం జీవించగలుగుతున్నామా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనము యెహోవా యందు భయభక్తులు గల వారందరూ ధన్యులు. ఆ ధన్యతని మనం దక్కించుకుంటున్నామా? ఆ ధన్యతలో మనం జీవించగలుగుతున్నామా? చూడండి, యాకోబు గారు చూసుకున్నట్లయితే మరి ఆయన బెయేర్షెబా నుండి బయలుదేరి హారాము ఆ ప్రాంతానికి వెళ్తున్నటువంటి సమయంలో మరి ప్రొద్దుగూకింది, చీకటి పడుతుంది. అయితే ఆయన అక్కడ నిద్రపోవటానికి తలగడగా ఏమీ దొరకలేదు. అక్కడ ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. అయితే మరి నిచ్చెనకు పైగా కిందకి దేవుని యొక్క దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నాయి. దానికి పైగా దేవాతి దేవుడు తండ్రి అయిన ఇదిగో దేవుని యొక్క వాక్యం చూస్తే అప్పుడు ఒక కలకను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండేను, దాని కొన ఆకాశమని అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. ఈ విధంగా ఎప్పుడైతే ఇవన్నీ కూడా కలలో చూస్తున్నాడో యాకోబు గారు, ఆయన అంటున్నాడు, ఇదిగో నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదింపబడును. నిన్ను ఆశీర్వదించేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మాట్లాడుతుంటే ఇదిగో నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను నేను కాపాడుతాను అని ఆ కలలో ఎప్పుడైతే మరి ఈ విధంగా వింటున్నాడో ఒక్కసారిగా యాకోబు నిద్ర తెలిసి మెలకు వచ్చింది. ఒక్కసారిగా ఆయన అంటున్నాడు, ఇదిగో నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. చూడండి, ఎక్కడో బెయేర్షెబా నుండి హారాముకు వెళ్తున్నటువంటి ఒక చోట నిద్రపోతున్నాడు. ఆ స్థలంలో ఈ కళ్ళను కన్నప్పుడు ఇదిగో నిశ్చయముగా ఈ స్థలమందు యెహోవా ఉన్నాడు. ఇది నాకు తెలియకపోయిననుకొని ఇది భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. మనం దేవుని యొక్క మందిరంలోకి వెళ్తుంటేనే మనం భయపడలేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన ఆరాధిస్తూ కూడా పరిశుద్ధ స్థలంలో ఉంటూ కూడా మనము అయ్యో జీవము గల దేవుని సంఘంలో దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అని అనేక మందికి భయం లేదు. వారి ఇష్టానుసారంగా సంఘంలో కూడా వారు జీవిస్తూ ఉంటారు, వారి క్రియలు జరిగిస్తూనే ఉంటున్నారు. కానీ యాకోబు గారు ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలము, ఇదిగో ఇక్కడ ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదనుకొని ఎంతో భయపడిపోయాడు. మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతున్నామా? చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మరి మోషే గారు దేవుడు ఆయనతో అంటున్నాడు, ఇదిగో మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరికంటే మిక్కిలి సాత్వికుడు, ఇదిగో మోషే నా ఇల్లంతటిలోనూ నమ్మకమైనటువంటి వాడు అని దేవాది దేవుని చేత ఆ మాట అనిపించుకున్నాడు మోషే గారు. అయితే దేవుని యొక్క బిడ్డలకి మనం ఎప్పుడు కూడా విరోధంగా జీవించకూడదు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా చూస్తాడు. మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడినట్లయితే మనం ఆ విధంగా మాట్లాడాలి. దైవజనుడైనటువంటి మోషే గారికి విరోధముగా బయట వారే కాదు, ఇదిగో
సొంతవారు, రక్త సంబంధులు అహరోను మిరియాము వారు ఇరువురు కూడా మోషేకి విరోధముగా మాటలు పలికారు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఎప్పుడైతే వారు ఈ విధంగా మాట్లాడారో దేవాది దేవుడు ఇదిగో అప్పుడు మోషే ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచినట్లు నిర్గమకాండంలో చూస్తే సంఖ్యాకాండంలో మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన వారు అంటున్నారు. అహరోను మిరియాములు అతనికి విరోధంగా మాట్లాడి దేవుడు మోషేతోటే మాట్లాడాలా, మాతో మాట్లాడలేడా, మేము సరిపోమా అని మోషేకి విరోధంగా మాట్లాడుతుంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చిన ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. నేను గోడబాంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదును. చూడండి, గోడభావంతో కాదు, దర్శనమిచ్చి నేను ముఖాముఖిగా నేను మాట్లాడతాను అని అంటున్నాడు. అటువంటి వ్యక్తితోటి ఇదిగో మీరు కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు? చూసారా, వీరికి అన్నీ తెలిసి కూడా భయపడలేదు. మీరెలాగా నా సేవకుడికి మీరు విరోధంగా మాట్లాడతారు అని అన్నప్పుడు నిజంగా మిరియం మరి నిజంగా కుష్టుని పొందుకుంటుంది. అక్కడ ఆ కుష్టుని పొందుకుంటే మరి ఆ యొక్క విరోధంగా మాట్లాడినందుకు, భయము లేకుండా మాట్లాడినందుకు కుష్టుని పొందుకుంటుంది. మరలా ప్రార్థన చేయగా మరి ఆ కుష్టు వెళ్ళిపోతుంది. అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలకి విరోధంగా మనం మాట్లాడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అదే దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20 అధ్యాయము 20 వచనంలో చూసుకున్నట్లయితే అందుకు మోషే భయపడుకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలతోటి మోషే గారు అంటున్నారు. ఇదిగో అందుకు మోషే భయపడుకోడి, మిమ్మును పరీక్షించుటకును. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం ఏ విషయంలో కూడా భయపడవసరం లేదు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనం జీవిస్తున్నప్పుడు ఇదిగో ఆ యొక్క ప్రజలతో అంటున్నాడు, ఆయన భయము మీకు కలుగుటకును. దేవుని యొక్క భయము మనలో ఉండాలి, మనకు కలగాలి. ఆ భయం ఉన్నట్లయితే మనం బయట వాటికి భయపడం, దేవునికి భయపడం. కానీ మిగతా ఈ లోకానుసరైనటువంటి బాధలకి, మనకున్నటువంటి సమస్యలకి మనం భయపడతా ఉంటాం. కానీ అటువంటి వాటికి మీరు భయపడవద్దు, దేవునికి మాత్రమే మీరు భయపడండి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరైతే మాట్లాడుకుంటున్నారో ఈ భూమి మీద ప్రతి ఒక్కరి మాట కూడా దేవుడు ఆలకిస్తాడు. ఇదిగో దేవుని యందు భయభక్తులు గలవారి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు అటువంటి వారి మాట దేవుడు ఆలకిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట. మనం ఒక మాట అనవసరంగా మాట్లాడకూడదు. అందుకే లేని వార్తను పుట్టించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సామెతల గ్రంథము 14:20 చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట అంట. ఎప్పుడు కూడా ఊరితోనే ఉంటుంది ఓట. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అది మనకి ఎంతో ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూస్తే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. మరియు ఆత్మను చంపనేరక
దేహమునే చంపేవారికి మీరు భయపడకూడదు. మన యొక్క శరీరాన్ని చంపేటువంటి వారికి మనం భయపడతాం, కొట్టేవారికి, తిట్టేవారికి. అయితే మన ఆత్మను శరీరమును నశింపచేయవానికి మాత్రమే మనం భయపడాలి. మన ఆత్మను శరీరమును నరకములో పంపేవాడి అయినటువంటి దేవాది దేవునికి మనం భయపడాలి. అమ్మో, ఇదిగో నేను నీతిగా న్యాయంగా లేకపోయినట్లయితే, దేవునికి విరోధంగా నేను జీవించినట్లయితే, ఇదిగో నా ఆత్మ, నా శరీరం కూడా నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతుంది అని నువ్వు దేవునికి భయపడాలి. కానీ నీ దేహాన్ని చంపేటువంటి మనుషులు కాదు భయపడటమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చూస్తే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూస్తే, కాగా నా ప్రియులారా, పౌలు గారు అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, మనం అప్పుడప్పుడే కాదు, అవసరతను బట్టి మనం విధేయత కలిగి ఉండటం కాదు, అవసరతను బట్టి మనం భయం కలిగి జీవించడం కాదు, కానీ ఇదిగో ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును. చూడండి, మన దగ్గర ఎవరైనా ఉంటే కనుక కొన్నిసార్లు భయపడుతున్నట్టుగా ఉంటాము, లేకపోతే నటిస్తూ ఉంటారు. సేవకుడు ఉన్నా లేకపోయినా సరే మనం భయపడుతూనే ఉండాలి. సేవకుడు ఉన్నాడా భయపడాలి, లేడా భయపడాలి. మనం ఎవరు ఉన్నా లేకపోయినా దేవునికి భయపడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, ఇదిగో నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీరు మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మన రక్షణ మనం కొనసాగించుకోవాలంటే ఎవరో ఉన్నారని మనం భయపడటం, లేరు కదని మన ఇష్టానుసారంగా జీవించడం కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా సరే దేవునికి మనం భయపడినట్లయితే ఆ రక్షణలో మనం కొనసాగుతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ ధన్యతను మనం పొందుకుంటాము. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేక మంది దేవునికి భక్తులు మరి భయపడి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు, లోబడి ఉన్నారు. మరి మనము దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవిస్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? అందుకే దేవుని యొక్క జీవము గల సంఘంలో మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఎందుకనంటే మనము భయం కలిగి ఉండాలి. మన కనులు ఇటు అటు కాదు చూడటం, విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు మనం కొనసాగిపోయేవారిగా మనం జీవిద్దాం. దేవుని యందు భయం కలిగి ఆ నిత్య రక్షణలో కొనసాగేవారిగా మనం అనుదినం కూడా మనం కొనసాగేవారుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, మేమందరము కూడా నీ యందు భయము భక్తి కలిగి మేము జీవించడానికి మాకు సాయం దయచేయండి. ఇదిగో దేవా, దినాల్లో ప్రభా అపోస్తులకు ప్రభా విశ్వాసులు ఎంతో భయము కలిగి ప్రభా భక్తి కలిగి వారు జీవించేవారయ్యా. ఇదిగో తండ్రి, మేమందరము కూడా దేవా నీ యందు ప్రభా మేము భయము భక్తి కలిగి మేము జీవించడానికి మాకు సాయం దయచేయండి. మా దేహాన్ని మేము చంపేవారికి మేము భయపడటం కాదు, కానీ మా దేహాన్ని మా ఆత్మను చంపేటువంటి మీకు ప్రభా ఆ యొక్క నిత్య అగ్నిలోకి పంపేటువంటి మీకు మేము భయపడడానికి మాకు సాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.